మాట్లాడితే ప్రజలకు వెళ్తది, మా పార్టీ వర్షన్ కూడా వెళ్తది. 3,68,00,000 అప్పుడు, 3,50,00,000 2011లో 2024 వస్తాకనే 2 లక్షలే పెరుగుతుందా సార్ జనాభా? ఇక్కడ బలహీన వర్గాలు మాట్లాడుతున్న మాట ఒకటి. ఇంకొక మాట కూడా అన్నారు సార్, ఇవాళ బలహీన వర్గాల జనాభా అప్పుడు 51% సకల జనుల సర్వేని మీరు ఆధారంగా చేసుకొని మీరు శాసనసభలో మాట్లాడినప్పుడు చెప్తే, మరి బలహీన వర్గాల జనాభా అప్పుడు 51% నుంచి ఇప్పుడు 46% ఎట్లా తగ్గిపోయింది అనేది ఇలా కులాల సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీసీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు మాట్లాడుతున్నట్టు మాట. దీనిపైన రేవంత్ రెడ్డి సర్కార్ గానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ ఇవ్వలేదు అనేది ఒకటి. ఇంకొకటి, ఇది ఏదైతే మీరు ఈ కులగణ చేస్తామని చెప్పి ఎప్పుడైతే మీరు మాట్లాడిరో, మార్చిలో 2024లో ఎప్పుడైతే మీరు ఏదైతే బీసీ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అనుకున్నారు, జీవో నెంబర్ 26 తీసినారు. తర్వాత జీవో నెంబర్ 47 ఇచ్చేసి దీన్ని బీసీ కమిషన్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ప్లాన్ చేసినారు. అప్పుడు చాలా మంది బీసీ మేధావులు ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడినారు, మీరు మీరు బీసీ కమిషన్ ద్వారా లెక్కలు సేకరిస్తే దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఉండదు కాబట్టి డెడికేషన్ కమిషన్ ద్వారా చేయాలంటే మీరు 49 జీవో ఇచ్చారండి. ఆ 49 జీవోలో ఏముంది వెంకట వీకే గారు, ఒకటే పాయింట్ పొందుపరుచుంది. లాస్ట్ లో అన్ని అయిపోయినాక కమిషన్ ఏర్పరిచిన తర్వాత ఒక పాయింట్ పొందుపరుచున్నది, అన్ని కోర్టుల యొక్క పరిధిలో పనిచేయబడుతుందని చెప్పిందండి. కోర్టు తీర్పులకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ పనిచేయబడుతుంది. కోర్టు ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు అనేక సార్లు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక సంబంధించి కేసు కావచ్చు, అదేవిధంగా కిషన్ రావు, అదేవిధంగా వికాస్ రావు గవాలి మహారాష్ట్ర కేసు కావచ్చు, సురేష్ మహాజన్ మధ్యప్రదేశ్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకొక 3% ఏమో పాల్గొనలేదు, ఆ పాల్గొనే వాళ్ళ కోసం మళ్ళీ జరుగుతోంది, ఆన్లైన్లో కూడా పాల్గొనొచ్చు, సిబ్బంది కూడా పాల్గొనే వాళ్ళ కోసం మళ్ళీ వస్తారు సర్వే కోసమని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ అంటున్నారు. ఎవరిని? మీ నాయకులు కేసీఆర్ గారి కుటుంబాన్ని. సో ఇప్పుడు పాల్గొనే అవకాశం ఉందా లేదా ఇప్పటికి కూడా? ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏం మాట మీ బయటలో విన్నాను, ఆస్తుల వివరాలు బయటపడతాయని అన్నాడు. యా సార్, నేతల అఫిడవిట్లు అన్ని కూడా ఆన్లైన్ ఉన్నాయి సార్. మై నేత అనేటువంటి దాన్ని కొడితే ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేసీఆర్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, హరీష్ రావుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్ కాస్త ఎన్ని ఆస్తులు ఉన్నాయి బయట తేలుతాయి సార్. ఏదో ఆస్తుల వివరాలు ఇవ్వబడదని చెప్పేసి మీరు సర్వేలో పాల్గొనలేరు అనే ఒక మాట ఎంత బూటకం సార్ ఇది. వీకే గారు, మీ చర్చ నేను అడుగుతా ఉన్నాను, అది తప్పు. రెండో అంశం, బహిష్కరణ చేయాలి సామాజిక. నాకు అంటే బాలాజీ గారు, ఓకే మన ఇద్దరం మధ్య మార్గంగా మాట్లాడుకుందాం. 2014లో సకల జనుల సర్వే ఒక రోజులోనే పొద్దున్న నుంచి రాత్రి వరకు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన సర్వే సరే చేశారు, నో డౌట్ చేశారు, దాన్ని ప్రజల్లో పెట్టలేదు, గెజిట్ చేయలేదు కాబట్టి అది చట్టబద్ధమైన దీని కింద రాదు ఒక పాయింట్. కానీ అది కూడా తప్పుల తడకే అని చెప్పి వీళ్ళు అంటారు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాన్ని తప్పు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసిన దాన్ని మీరు 2 పార్టీలు తప్పు పడుతున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ తప్పు పడుతున్నాయి. ఇక మరి ఎట్లా ఇది ముందుకెళ్ళేది? ఎట్లా? ఎవరు చేసింది కరెక్టు, ఎవరు చేయాలా? మీ ఇద్దరు కాకుండా ట్రంప్కో లేకపోతే ఇంకెవరికని ఇవ్వాలి వచ్చి. మీరు చేసిన దాన్ని వాళ్ళిద్దరు తప్పు పడతారు, వాళ్ళు చేసిన దాన్ని మీ ఇద్దరు తప్పు పడతారు. తప్పు పడడం తప్ప దీనికి పరిష్కారం లేదా? ఇక తప్పు పడడం అంటే సార్, ఇప్పుడు ఇండియన్ హెల్త్ సర్వీస్ దాన్ని చెప్తే అది ప్రామాణికం కాదంటారు. అవును, మరి మీకు ఆ బాకీ కాదు కాబట్టి మీకు ప్రామాణికం కాదంటారు. 2010 నుంచి 2024 సార్ 2010 నుంచి 2024 సంబంధించి 11 నుంచి 24 ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇది 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలలో మీరు చేసిన సర్వేకు 2011 జనాభా లెక్కలే ప్రామాణికంగా తీసుకుందాం. ఆ రోజు 3,50,00,000 పార్టీ కేంద్రాన్ని ఎందుకు అడగదండి? 2011లో జరిగింది, 21లో జరగాలి, ఎందుకు చేస్తలేరు సెన్సస్? మీరు ఎందుకు చేస్తలేరు? కేంద్రాన్ని అడుగుతున్నాం సార్. వినండి సార్ 2004 డిసెంబర్ 18న కేసీఆర్ నాయకత్వంలో ఆర్ కృష్ణయ్య గారిని పలువురు బీసీ సంఘాల నాయకులు తీసుకెళ్లి మన్మోహన్ సింగ్ ని కలిసి ఓబీసీ మంత్రిత్వ శాఖ పైన మేము మాట్లాడడం జరిగింది. 2014 జూన్ 14న శాసనసభలోను శాసన మండలిలోను తీర్మానం చేసి ఓబీసీ మినిస్ట్రీ ఉండాలి, రిజర్వేషన్. నేను అడుగుతున్నది 21లో జరగాల్సిన సర్వే గురించి అడుగుతున్నా మిత్రమా. నేను అడుగుతున్నా సార్, నా మాట కూడా వినాలి సార్. వీకే గారు, మీరు పెద్దలు, మా మాట 21లో చేయలేదు, 21 అడగాలి కదా అంటున్నా. ఎందుకు సార్ 21 సంబంధించి ఎందుకు చేయలేమని అడిగినప్పుడు భారత రాష్ట్రం అడిగింది, కాంగ్రెస్ అడిగితే ఏమంటారు ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది కాబట్టి లేట్ అయిందని వీళ్ళు చెప్పారు. చెప్తూ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా ఏం ఆరోపణలు చేస్తా ఉంది? 2011లో మీరు 4,700 కోట్లు ఖర్చు పెట్టిందండి కాంగ్రెస్ పార్టీ. జనగణన కోసము 4,700 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల కోసం.
మరి ఎందుకు దాన్ని బయట పెట్టలేదు 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఒకవైపు అదే ఇట్నే ఉంటాయి ఆటలు ఇట్నే ఉంటాయి. ఒక మాట బాలరాజు గారు ఒక మాట చాలా చెప్పండి ప్లీజ్ లాస్ట్ మినిట్స్ లాస్ట్ 2 నిమిషాలే ఉంది, చాలా సేపు అయింది బాలరాజు, అర్థం చేసుకోవాలా, 2 minutes ఉంది. సామాజిక బహిష్కరణ చేయమని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేయమనగానే అవుతుందా కానీ చేయమనగానే అవుతుందా పక్కన పెట్టు కాసేపా పెంచుతామన్నావు కదా, ఎవరిని సామాజికరణ చేయాలి, మిమ్మల్ని చేయాల్సిన అవసరం ఉంది. సరే ఓకే ఒక్క నిమిషం బాలరాజ్ ప్లీజ్ బాలరాజ్ నిన్ను చేయాల్సిన అవసరం ఉంది. బాలరాజ్ ప్లీజ్ 20,000 కోట్లు ప్రతి బడ్జెట్. సరే ఓకే ఒక్క నిమిషం దయచేసి 1,00,000 కోట్లు వచ్చినాయా ప్లీజ్, నేను ఆగమన్నప్పుడు కొంచెం ఆగండి దయచేసి, అర్థం చేసుకోండి. ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నారు, బీసీల జనాభా తగ్గింది అని మాట్లాడుతున్నారు. ఏది మీరు మీ ప్రభుత్వం చేసిన గణన వల్ల 52% నుంచి 56% వచ్చిందని మీరు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. కానీ తగ్గింది ఇంకా